Namaste. Today we are going to discuss about tissues. Study of tissues is histology. Tissue is a group of similar cells that do a specific function. Tissues are broadly divided into four types: epithelial, connective, muscular, and nervous system tissues. టిష్యూస్ అనేది 4 రకాలుగా విభజించబడింది. ఎపిథీలియల్, కనెక్టివ్, muscular and nervous tissue. So epithelium, epi means upon, thalis means nipple or thin layer. Epithelial tissue again divided into simple and stratified. Simple epithelium ante single layer, stratified epithelium ante multiple layers. Here observe the picture. Epithelium tissue simple, it is pseudo stratified. It is actually made up of a single layer, but it appears like a layers. It is pseudo stratified. రియల్ గా అది స్ట్రాటిఫైడ్ కాదు. స్ట్రాటిఫైడ్ ఏమో లేయర్ గా ఉంటుంది. ఇట్ హ్యాస్ మెనీ లేయర్స్. ఎపిథీలియం టిష్యూలో ఉన్నటువంటి సెల్స్ డిఫరెంట్ స్క్వామస్, ఒక టైల్ షేప్లో, క్యూబ్ షేప్లో, క్యూబాయిడ్, ఒక కాలం షేప్లో ఉంటాయి. ఎపిథీలియల్ టిష్యూస్ సింపుల్ స్క్వామస్ అంటే ఒక టైల్స్ లాగా ఎపిథీలియల్ టిష్యూస్లో ఉన్నటువంటి సెల్స్ ఆల్వేస్ దే ఆర్ క్లోజ్లీ ప్యాక్డ్. సింపుల్ స్క్వామస్కి ఉదాహరణ మన లంగ్స్లో గ్యాసియస్ ఎక్స్చేంజ్ జరిగే చోట థిన్ లేయర్, ఫ్లాట్ లేయర్ మన గ్యాసెస్ డిఫ్యూజన్కి ఉపయోగపడుతుంది. సింపుల్ స్క్వామస్, simple cuboidal, kidney tubules that helps in absorption and secretion. These cells are cube shaped. Simple columnar, మన పొట్టలో ఉన్నటువంటి లైనింగ్స్, అబ్జార్ప్షన్ అండ్ సెక్రేషన్ ఆఫ్ వేరియస్ జ్యూసెస్ ఇన్ ద స్టమక్. సూడోస్ట్రాటిఫైడ్, ఇలా లైనింగ్ ఆఫ్ ట్రేకియా, మన ట్రేకియా లో ఇది ఈ సూడోస్ట్రాటిఫైడ్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ లేయర్గా ఉంటుంది. ఈ సింపుల్ ఎపిథీలియం టిష్యూ మన మొబైల్ స్క్రీన్ మీద ఉన్నటువంటి సింపుల్ ఒక స్క్రీన్ గార్డ్ లాగా సన్నటి పొరలాగా ఉంటుంది. సూడోస్ట్రాటిఫై మన ట్రేకియాలో మూకస్ సిక్రెట్ చేస్తుంది. ఇంకోటి స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అంటే లేయర్గా ఉంటుంది. ఎపిడర్మిస్ అంటే మన స్కిన్ ప్రొటెక్ట్స్ అగైనెస్ట్ వేరియస్ థింగ్స్, మల్టిపుల్ లేయర్స్ అండ్ సర్ఫేస్ సెల్స్ ఆర్ ఫ్లాట్. మన సిన్ స్కేల్స్ ఇవి స్ట్రాటిఫైడ్ స్క్వామస్ సెల్స్ లేయర్గా ఉంటుంది. అవి సెల్స్ అన్నీ ఫ్లాట్గా ఉంటాయి. అదేవిధంగా స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ అంటే క్యూబాయిడల్ సెల్స్ ఒక పొరలుగా లేయర్గా ఉంటున్నాయి. ఉదాహరణకు స్వెట్ గ్లాండ్స్, డక్ట్స్. ఫంక్షన్ ఏంటంటే సెక్రేషన్. ఎపిథీలియం టిష్యూ సెక్రేషన్, అబ్జార్ప్షన్, సెన్సేషన్. These are the common functions of epithelial tissue. Stratified columnar, male urethra, protection and secretion, multiple layers. This inside urethra of male,
It is made up of stratified columnar transitional epithelium lining of the bladder. So it allows it stretches like మనకు బ్లాడర్లో యూరిన్ ఎక్కువ స్టోర్ కావడానికి ఒక్కోసారి ఈ బ్లాడర్ అనేది స్ట్రెచ్ అవుతుంది. అదేవిధంగా మనం యోగా చేసేటప్పుడు ఈ బ్లాడర్ని ఎంటీ చేయాల్సి ఉంటుంది. We should not stretch by keeping urine in our bladder. So this transitional epithelium means it will change its shape. It is an example is your urinary bladder. All these are epithelial tissues. Simple column or pseudostratified, stratified cuboidal, stratified columnar, transitional. Connective tissue. It is different from other tissues. Connective tissue means it connects different parts of the body together. So usually whereas epithelium tissue అన్ని సెల్స్ అన్ని దగ్గరగా ఉంటాయి, గ్యాప్ లేకుండా. ఇవేమో మన కుకీస్ లాగా దీనికి మ్యాట్రిక్స్ ఉంటుంది. మ్యాట్రిక్స్లో చాకో చిప్స్ లాగా అక్కడక్కడ సెల్స్ అనేవి ఉంటాయి. టిష్యూ విత్ యూజువల్లీ మోర్ మ్యాట్రిక్స్ దెన్ సెల్ వాల్యూమ్. అంటే సెల్స్ కంటే ఈ మ్యాట్రిక్స్ ఎక్కువ భాగంగా ఉంటుంది అన్నమాట. ఇవి ఏరియల్ ఆర్ లూజ్ కనెక్టివ్ టిష్యూ లైక్ అడిపోస్ టిష్యూ అంటే మన కొవ్వు, మన అబ్డామెన్లో మరియు థైస్లో వేరియస్ బాడీ పార్ట్స్లో చెస్ట్లో ఉన్నటువంటి ఫ్యాట్ ఇది లూజ్ కనెక్టివ్ టిష్యూ. అండ్ కార్టిలేజ్ ఇస్ సాఫ్ట్ బోన్ టిప్ ఆఫ్ ద నోస్. అంటే మన నోస్, చెవులు సాఫ్ట్ బోన్ కార్టిలేజ్ టిష్యూ ద్వారా తయారవుతాయి. అదే డెన్స్ కనెక్టివ్ టిష్యూ బోన్ సెల్స్. బ్లడ్ ఈజ్ ఎ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. మనం ఎపిథీలియల్ టిష్యూలో ఇది ప్రొటెక్షన్, తర్వాత అబ్జార్ప్షన్, సెన్సేషన్, సెక్రీషన్, అది ఎపిథీలియల్ టిష్యూ యొక్క ఫంక్షన్. ఇక్కడ కనెక్టివ్ టిష్యూ యొక్క ఫంక్షన్ సపోర్ట్, ప్రొటెక్షన్, ఇన్సులేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్. Transportation of substances means here blood help sends various nutritions to different body parts. It gives supports, our bones give support to our body. It protects our skull and bones, protects our internal organs. So now we are going to discuss about connective tissue in detail. Fibrous connective tissue composed of various cells, fibers and ground structure. Cells includes fibroblasts. Fibers అనేవి collagenous fibers, elastic fibers అనేటివి ఉంటుంది. If functions, alveolar tissue loosely binds epithelia. Reticular forms supportive stroma for lymphatic organs ki. Dense and regular connective tissues tightly binds bone together and resist the stress. Like these are the ligaments, tightly connects to different bones. ఒక్కోసారి యోగా చేసేటప్పుడు ఈ లిగమెంట్ టియర్ కానీ లేకపోతే టెండాన్ టియర్ కానీ ఇది తప్పుగా ఓవర్గా ప్రెస్ చేసి టైట్ బాడీని ఫోర్స్ఫుల్గా పుష్ చేయడం వల్ల ఇంజురీస్ అవుతాయి. ఇవి తగ్గడానికి నెలల సమయం పడుతుంది. సో వీ షుడ్ నాట్ ఫోర్స్. వీ హ్యావ్ టు టెక్నికల్లీ give support for their flexibility, but we should not force them. So adipose tissue, adipose and
టిష్యూ అంటే ఫ్యాట్ టిష్యూ. ఇవి అడిపోసైట్స్ ద్వారా తయారవుతుంది. ఇది దీనిలో కూడా కొంచెం కొలాజన్ ఫైబర్స్ కూడా ఉంటాయి. మినిమల్ మోస్ట్లీ ఆక్యుపైడ్ బై అడిపోసైట్స్ ఫ్యాట్ టిష్యూ. ఈ ఫ్యాట్ టిష్యూ 2 రకాలుగా ఉంటుంది, వైట్ ఫ్యాట్, బ్రౌన్ ఫ్యాట్. బ్రౌన్ ఫ్యాట్ ఎక్కువగా చిన్నపిల్లల్లో ఉంటుంది. ఇది ఒక హీటర్ లాగా, ఒక ఒక థర్మోస్టాట్ లాగా ఒక రెగ్యులేట్ చేస్తుంది, బాడీని హీట్గా ఉంచడానికి సహాయపడుతుంది, ఇన్సులేషన్. వైట్ ఫ్యాట్ ఎక్కువగా పెద్దవాళ్ళలో ఉంటుంది. అదేవిధంగా బ్రౌన్ ఫ్యాట్ ఎవరైతే కోల్డ్ బాత్ చేస్తారో వారిలో బ్రౌన్ ఫ్యాట్ పెరిగే అవకాశం ఉందని భావిస్తారు. సపోర్టివ్ కనెక్టివ్ టిష్యూ. We have fibrous connective tissue, adipose tissue, support connective tissue. Like supportive connective tissue ki cartilage are the soft bones. Cells chondroblasts ఉంటాయి, ఫైబర్స్ కొలాజన్ ఫైబర్స్ ఉంటుంది, ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి. గ్రౌండ్ సబ్జెక్ట్స్ ఏమో గ్లైకోసోమైనోగ్లైకెన్స్ ఉంటాయి. ఇది హయాలిన్ కార్టేజ్ ఈజెస్ ద జాయింట్ మూవ్మెంట్. హయాలిన్ కార్టేజ్ అంటే మన జాయింట్కి ఎడ్జ్లో ఉంటుంది. ఎలాస్టిక్ కార్టిలేజ్ ప్రొవైడ్ ఫ్లెక్సిబుల్ ఎలాస్టిక్ సపోర్ట్. ఫైబ్రో కార్టిలేజ్ రెసిస్ట్ compression and absorption of shocks. Bone is also one of the connective tissue made up of osteoblasts, osteocytes. It also contains collagen. ఈ కనెక్టివ్ టిష్యూస్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఫైబర్స్ ఉంటాయి. అవి కొలాజన్ ఫైబర్స్, ఎలాస్టిక్ ఫైబర్స్. దానివల్లనే ఇవి కొంచెం మన బోన్స్ కూడా ఇవి రిజిడ్గా ఉండవు, కొంచెం స్లైట్గా ఫ్లెక్సిబుల్గా షాక్ని రెసిస్టెన్స్ చేసే విధంగా ఉంటున్నాయి. ఓకే, నెక్స్ట్ different type of tissue is muscular tissue. Muscular tissue are made up of muscle cells. This tissue is classified into 3 different groups: skeletal, voluntary or straight muscles; cardiac, involuntary and straightened muscles; smooth, involuntary and non-straightened muscles. It helps in movement, posture maintenance and heat production. Skeletal muscles are attached to bones. Cardiac muscles is found in heart. Smooth muscles are found in internal organs. Now we are going to discuss about nervous tissue. Nervous tissue consists of neurons, nerve cells, neuroglia, supporting cells. The function of nervous tissues are sensory inputs. సమాచారాన్ని బ్రెయిన్ నుంచి బాడీకి, బాడీ నుంచి బ్రెయిన్కి సమాచారాన్ని చేరవేస్తుంది. మన శరీరంలో సెన్సరీ న్యూరాన్స్ వేరియస్ బాడీ పార్ట్స్ నుంచి బ్రెయిన్కి సమాచారాన్ని, మరియు మోటార్ న్యూరాన్స్ బ్రెయిన్ నుంచి వేరియస్ బాడీ పార్ట్కి యాక్షన్ తీసుకోవడానికి సిగ్నల్ ట్రాన్స్మిషన్ చేస్తుంటాయి.
Blood is a specialized connective tissue. It is also known as fluid connective tissue. Blood liquid part is plasma and other cellular part it has cells. So liquid part మొత్తం 55% of its volume is plasma. ప్లాస్మాలో వాటర్ ఉంటాయి 92% ప్రోటీన్స్ ఆల్బమిన్స్ ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్ లైక్ సోడియం పొటాషియం కాల్షియం క్లోరైడ్ న్యూట్రియన్స్ గ్లూకోజ్ అమైనో యాసిడ్స్ వేస్ట్ ప్రొడక్ట్స్ యూరియా క్రియాటినిన్ గ్యాసెస్ హార్మోన్స్ ఎంజైమ్స్ ఇవన్నీ ప్లాస్మాలోనే ఉంటాయి. సో బ్లడ్ క్లాటింగ్ తర్వాత సీరంని సపరేట్ చేసి మన బయోకెమికల్ ఎగ్జామినేషన్స్ చేస్తారు. Now we discuss about cellular part of blood. Blood contains RBC, red blood cells, erythrocytes, white blood cells, and thrombocytes. The function of RBC is transports oxygen to various body parts and carries carbon dioxide to the lungs. It contains hemoglobin. It is a bioconcave shape. The lifespan of RBC is 120 days. Leukocytes. Leukocytes are our army. మన శరీరంలోనే ఉన్నటువంటి ఆర్మీ. ఇవి మన ఫారిన్ పార్టికల్స్ని ఇన్ఫెక్షస్ మైక్రో ఆర్గానిజమ్స్ మీద దాడి చేస్తాయి. ఇవి న్యూట్రోఫిల్స్ లింఫోసైట్స్ మోనోసైట్ ఇసినోఫిల్స్ బేసోఫిల్స్. న్యూట్రోఫిల్స్ ఆర్ ఫాగోసైటిక్ అంటే మన శరీరంలో ఎంటర్ అయినటువంటి బ్యాక్టీరియాని వివిధ డెబ్రిస్ని ఎంగల్ఫ్ చేస్తుంది. లింఫోసైట్స్ ఇంక్లూడ్స్ బి సెల్స్. ఇవి బి సెల్స్ అనేవి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. టీ సెల్స్ ఇన్ఫెక్టెడ్ క్యాన్సర్ సెల్స్ని అటాక్ చేస్తాయి. మోనోసైట్. ఈ మోనోసైట్ అనేది డిఫరెన్షియేట్ అయి మ్యాక్రోఫేజ్గా డెవలప్ అవుతుంది. ఈ మ్యాక్రోఫేజ్ అనేది తన డెండ్రైట్స్ తోటి ఇవి కూడా ఫాగోసైటోసిస్ అంటే మన శరీరంలో వచ్చిన బ్యాక్టీరియాని మింగేస్తుంది. ఇస్నోఫిల్స్ ఇవి మల్టీసెల్యులర్ పారాసైట్ని అండ్ పార్టిసిపేట్ ఇన్ ఎలర్జిక్ రియాక్షన్స్. మల్టీసెల్యులర్ పారాసైట్తో పోట్లాడుతుంది. బేసోఫిల్స్ releases histamine and heparin during the inflammatory responses. So platelets plays a very key role in blood clotting. Composition, cell fragments and derived from megakaryocytes in bone marrow. It lacks a nucleus, contains granules with clotting factors and other proteins. Lifespan of a platelet is 7 to 10 days. Now we observe blood reference intervals. Hemoglobin units are gram per 100 ml of blood. In males 12 to 17 grams per deciliter. In females 9.9 to 14.3
grams per deciliter. Platelet counts: males 1.3 to 3.8, females 1.3 to 4.2 lakhs per microliter. Erythrocyte sedimentation rate in males లో 2 to 22 millimeter per hour, females 4 to 55 millimeter per hour ఉండాలి. యూరిక్ యాసిడ్ values, reference intervals 3.5 to 8.2 milligram per deciliter. And also we are having fasting glucose 78 to 110 mg per dl, milligram per deciliter. కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్ మేల్స్లో 115 నుంచి 254 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ 60 to 176 mg per dl. ట్రైగ్లిజరైడ్స్ 55 to 267 వరకు ఉండొచ్చు మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్. ఫిమేల్స్లో 52 to 207 mg per dl. So we will discuss in detail about nervous system in upcoming classes. Thank you.